యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచడానికి ప్రభు మా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు రాసిన కీర్తన 118వ కీర్తన మొదటి వచనాన్ని చదవడానికి ఇష్టపడదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈరోజు మనం లేవగానే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు తెలుసా? ఆయన కృపను బట్టి మనం సజీవంగా ఉన్నాం ప్రియులారా. ఆయన కృప లేకపోతే మనం ఏమైపోదామో. ఈరోజు కృప వెంబడి కృప మన మీద ప్రభు ఉంచుతున్నాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో ధన్యులమై ఉన్నాం. మరొక మాట మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తులైన పౌలు రోమీలకు రాస్తూ రోమీ 6వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట అంటాడు. ఏమని అంటాడు అంటే, కృప విస్తరించవలనని ఇంకను మీరు పాపంలో నిలిచి ఉందిరా అని. కృప పాపం చేయటం కాదు కానీ ప్రభుకు సన్నిహితం కావడానికి. ఈరోజు ఆయన కృప నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబ వ్యవస్థ మీద ఉంది అంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభా, నీ కృపను బట్టి మాత్రమే ఈరోజు సజీవంగా ఉన్నాం. ఎప్పుడైతే నీ నోటితో ఒప్పుకుంటావో అనుభవిస్తావు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జీవ మరణములు నీ నాలుక వశమై ఉన్నావు. నోటితో ఒప్పుకోవడానికి ఇష్టపడదాం. ప్రభా, నీ కృప నా మీద ఉంది. ప్రభా, నీ కృప నా పిల్లల మీద ఉంది. ప్రభా, నీ కృప మా కుటుంబం మీద ఉంది. దాన్ని బట్టి మేము కృతజ్ఞమయ్యా అని ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ మీద, నీ యొక్క కుటుంబం మీద ప్రభు యొక్క కృప నిరంతరం ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించును గాక.